మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతానన్నాడు. ఏమంటే అతను పోరాడతాడో లేదో అవన్నీ మనకు తెలియదు. ఆల్రెడీ అతనికి వేయాల్సిన ఓట్లు మాత్రం తప్పకుండా వస్తాయి. అతని మీద ప్రజలకి అందరికీ ఆశ ఉంది. కానీ ఎందువలన దేవుడు ఆయనకి చిన్న చూపు చూశాడు ఈసారి మాత్రం ఆయన్ని. అతను మాత్రం అందరికి పెట్టినవాడే, అందరు వేశారు ఓట్లు. మరి ఏం జరిగిందో ఏమో అతనికి కూడా అర్థం కాలేని పరిస్థితులు పెట్టుకొచ్చారు ఆయన్ని. అది మాత్రం జగన్ గారి పరిపాలన మాత్రం హ్యాపీ. ఎందువలన అంటే ప్రతి ఒక్క వాలంటరీ వచ్చి ఇంటికి వచ్చి మీకు ఏమి కావాలని చెప్పి రాసుకుని వెళ్ళటం, తీసుకుని వెళ్ళటం అన్నీ జరిగాయి. తాలూకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళే పని లేదు, సచివాలయం దగ్గరికి వెళ్ళే పని లేదు. అంత బాగా చేసేవాళ్ళు ఒక వాలంటరీ వస్తానికి లేదు. అస్సలు మేము చెప్పాలంటే ఉండి తిండి లేని వాళ్ళు తల్లిదండ్రులని బిడ్డలు చూడకపోయినా సరే జగనే మా తండ్రి అని చెప్పుకొని ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, వీళ్ళు ముసలోళ్ళు దాచుకుని ఆ డబ్బులే నెలంతా తినేవారు వాళ్ళు. ఇవాళ దాని గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో పథకాలు తీసేశారు ఈయన వచ్చిన తర్వాత. ఈయనకి అదే తేడా. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? తెలుగుదేశం అదేముంది, పేదలకు అందాల్సినవి మాత్రం అందటం లేదు. ఇస్తున్నామని ఫోన్లో పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, కానీ ఒక్కటి కూడా పేదలకి చేరలేదు ఇంతవరకు. ఆ పండగలకి ఏమో పిండి వస్తువులు ఇస్తున్నాము, లేని వాళ్ళందరికీ అని చెప్పేసి అన్నారు. ఒక్కటి కూడా అందలేదు ఇంతవరకు. మరి అది ఏమీ లేదు ఇంతవరకు. వాళ్ళ అందాల్సిన మాత్రం ఏమి అందలా. చెప్తున్నారు మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏమి అందలేదు వాళ్ళు. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు అంటే ఎవరు వచ్చేవాళ్ళు అందరూ అలాగే అంటారు. ఎవరు ఖజానా ఖాళీ చేయలేదు. ఉన్నప్పుడు ఆయన కూడా చేశాడు, ఈయన చేశాడు. పేద ప్రజల్ని మాత్రం ఒక వంతుగా చూసింది ఆయనే చూశాడు. జగన్ గారు చూశారు. జగన్ అంటే మాకేమి చుట్టమేమి కాదు. మాకు చదువుకున్న పిల్లలు ఎన్నో పథకాలు తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ డెమ్మి అయిపోయి కూర్చొని ఉన్నారు. తినడానికి తిండి కూడా లేదు వాళ్ళకి. ఎవరు చూస్తున్నారండి వాళ్ళని? ఎవరు చూస్తున్నా. ఇవాళ మేము ఏదైనా వెళ్ళాలంటే సచివాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. మేము వాళ్ళు వెళ్తే మా బాధ ఎవడో ఆలోచిస్తున్నా. ఆ వాలంటీర్లు ఉంటే మా ఇంటికి వచ్చి మాట్లాడేవారు వాళ్ళు. ఏం కావాలమ్మా మీకు, ఏంటమ్మా అని. మేము వెళ్ళలేక ఇళ్లలో కూర్చుంటున్నాం మేము. ఆయన గారు మీ ఇంటికి ఒక ఊర్లకైతే పెద్దోళ్ళు వాళ్ళ తిండి లేని వాళ్ళు ఈ జగన్ గారు ఇచ్చే డబ్బులు తిని వాళ్ళ నెలంతా బతికి దాని మీద ఆధారపడి ఉండేవారు వాళ్ళు. వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు. అలాగే ఉంటున్నారు పాపం వాళ్ళు. జగన్ గారి పరిపాలన ఏంటి, చంద్రబాబు గారు పరిపాలన ఏంటంటే జగన్ గారి పరిపాలనలో లేని వాళ్ళనే చూశాడు, ఉన్న వాళ్ళనే మాత్రం చూస్తున్నారు చంద్రబాబు గారు. అది